ఎవరైనా ప్రయత్నం చేస్తారా? అందుకని పేర్లు చెప్పదలుచుకోలేదు. ఫలానా వారు ఎల్లయ్య పుల్లయ్య అని. ఎవ్రీబడి హ్యావింగ్ ది రైట్. సాయిరామండి, ఒక చిన్న సందేహం. ఆ, ఇప్పుడు మన శతరుద్రియంలో ఏకాదశి రుద్రం చేయటం అనేది చూస్తున్నాము. దీనిని ఇంట్లో సింప్లిఫైగా ఏకాదశం మనం చేసుకోవచ్చునా, లేదా ప్రత్యేకంగా పురోహితుడినే పిలిచి చేసుకోవాలా? నేను రోజు చేసుకుంటాను. రోజు నేను రోజు చేస్తా సార్. మీరు రోజు 11 చేస్తారా? నా 11 వేరే ఏర్పాటు చేశాను. నా 11కు నేను ఏం చేశానంటే, అది ఓ సందర్భంలో ఇప్పుడు నేను చెప్తాను. అది ఏ మాదిరిగా 11 పూర్తయ్యేటట్టుగా ప్లాన్ చేశాను. అందులో 11 వస్తాయి. ఈ 11 రుద్రాలు కాకుండా విశ్వంలో రుద్రుడు గాంధీ లేదు, రుద్రతత్వం గాంధీ లేదు. సో అంటే సౌమనస్వత, సౌహోర్దత, మేధ, లక్ష్మి, దుర్గా, ఆ పరంగా అన్ని కలిపి 11 వచ్చేటట్టు చేసి అభిషేకం కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు మేము సామాన్యంగా ఈ నమ్మక నమ్మకాలతోటి మనం ఒకసారి మొత్తం 11 సార్లు వచ్చేటట్టుగా, ఇది 11 సార్లు, అది ఒక్కొక్కసారి చదువుకుంటూ చేస్తాము. దీనికి మనం సొంతంగా చేసుకోవడానికి సొంతంగానే చేసుకోవాలండి. మనకి ఆకలి అయినప్పుడు మనమే తినాలి, అప్పుడే కడుపు నిండుతుంది. మనకి చేత కాకపోతే పక్కవాడి చేత చేయించుకుంటున్నాను తప్ప, యాక్చువల్ గా ఇందులో ఏమిటంటే సొంతంగా ఇవన్నీ కూడా సొంతంగా చేసుకోవటం కూడా కాదు. ఈ భావాలు మోస్ట్ ఇంపార్టెంట్. భావపరంగా చేసుకోవటం మూలంగా జస్ట్ మీరు కేవలం మనసులో భావిస్తున్న జ్యోతిర్మయమైనటువంటి అభిషేకం. సూర్యుడు మనకి నిత్యం అభిషేకం చేస్తున్నాడు జ్యోతిర్మయంగా. మనం నీళ్లతో అభిషేకం చేస్తున్నాం, ఆయన జ్యోతితోనే అభిషేకం చేస్తున్నాడు. ఆ స్థితికి మనం ఎదుగుతాం. అదే స్ట్రెస్ చేశారు మీరు సార్. భావం ప్రధానంగా అభిషేకం చేసుకోవాలి, భావ ప్రాధాన్యత ఉండాలి. మిగతా నామినల్ గా మనం రకరకాల ద్రవ్యాలు ఇవన్నీ ఉపయోగిస్తాం. ఏదైనా ముందు అన్నిటికంటే పెద్ద ద్రవ్యం భావము. అలాగే నిరపేక్ష లోక కళ్యాణం. భగవంతుడు మనకి ఈ వయసు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి రోజు చేసుకుని తరిద్దాము అనేటువంటి ఒక ఆలోచన. మనంతటా మనమే చేసుకోవడం ఉత్తమం. అదే సాయిరాం, చేసుకోవచ్చండి. సరే సార్, సాయిరాం అండి. సాయిరాం. నమస్తే సార్. సాయిరాం సార్. ఒక 50 మంది పిల్లలకి, బాల వికాస్ పిల్లలకి శివోపాసన మంత్రాలు, వాళ్ళు అక్కడ హాస్టల్లో ఉండాలి. ఒక ఆశ్రమంలో, అమ్మగారి ఆశ్రమంలో అక్కడ మనం బాల వికాస్ కెడతాము, మన స్వామి ఫోటో పెట్టి చేస్తున్నాం సార్. ఓకే. అక్కడ పిల్లలకి వేదం చెప్పమని వాళ్ళు అడిగారు సార్. వేదం చెప్పమంటే మనం ఈ పెద్ద విషయాలు మనం పిల్లలకి చెప్పలేము. అంత మాకు కూడా మేము నేర్చుకుంటున్నాం. కొద్దిగా నమ్మకాన్ని నేర్చుకుని పారాయణ చేస్తున్నాం ఇప్పుడు ఒక్కొక్కరింటూ ఒక్కొక్కటిగా. ఇప్పుడు ఆ పిల్లలకి శివోపాసన ఇంకేమి నేర్పించమంటారు? ఒక 50 మంది పిల్లలు గ్రూప్ చేసి అప్పుడు వాళ్ళకి శివతత్వాన్ని, స్వామి తత్వాన్ని కలిపి చెబుదాము అనుకుంటున్నాం సార్. ఒక స్కూల్ ట్రైనింగ్ అయిన వాళ్ళము. అందుకని శివోపాసన మంత్రాలతో పాటు ఇంకేమి నేర్పించమంటారు సార్? అంటే యాక్చువల్ గా వాళ్ళు ఏదైతే ఎంత వయసు పిల్లలు వాళ్ళు? అది ఇప్పుడు 10th, 9th, 8th, 6th, 8th పిల్లలు. ఇప్పుడు ఏమేమి నేర్పిస్తున్నారు పిల్లలు స్వచ్ఛంగా నేర్చుకుంటున్నారు సార్. ఇప్పుడు నారాయణ ఉపనిషత్తు అదే వచ్చినంత మటుకు అనువాకాలే నేర్పించమంటారా సార్? నేర్పించనా? రుద్రం ఏంటంటే ఆ వయసులో నేర్చుకోవచ్చు. 9, అందుకే వయసు ఏమిటి అని అడిగింది. యాక్చువల్గా ఆ టైంలో కనుక పట్టు పెడితే ఇంకా మర్చిపోరు వాడు. నిదానంగా నేర్పించండి. ఒక్కొక్క అనువాదం సంవత్సరం పెట్టినా ఏం నష్టం లేదు. చాలా విశేషం అది. పంపించండి. నా దగ్గర మొన్న సుందరంలో 21వ తారీఖు ఏకాదశి రుద్రాభిషేకం చేశారు సార్. అంటే నవకుండాత్మకం పెట్టి పెద్ద పెద్దవాళ్ళు పసుపు పంచాలు, చిన్న పిల్లలు ముందు కూర్చునండి. వాళ్ళు స్ట్రెస్ చేసి చెప్తుంటే నిజంగా ఆశ్చర్యపోయాం సార్. చిన్న పిల్లలు వితౌట్ ఎనీ బుక్ వాళ్ళు నొక్కి ఒక్కానిస్తున్నారండి పిల్లలు. అదే అది ఖచ్చితంగా స్వామి చెప్పారే, పసుపు గుడ్డ కొత్త గుడ్డ అయితే పట్టుకుంటుంది, పాత గుడ్డ ఎల్ఎస్పీ గారు చెప్పింది అదనమాట. ఎల్ఎస్పీ గారు శర్మ గారు వచ్చి గుడివాడలోనో లేకపోతే గుంటూరులోనో చేస్తాడు, అన్ని చోట్ల చేయడు శర్మ.
అదే సార్. ఆ, ఈవేళ ఎందుకంటే నిజంగా ఈవేళ అండి విసనపేటలో జరుగుతుంది దగ్గరలోనే, కానీ ఏం పర్లేదు కన్నా అలా కాదు, మీరు మీరు చెప్పింది మాకు శతరుద్రియంలోనే ఉన్నారు. ఆల్రెడీ చాలా శతరుద్రియ. అవును సార్. యాక్చువల్లీ ఈ తెలియకుండా ఉంది. ఇది రుద్రోపాసన అవుతుందండి. ఇది ఏంటంటే మంత్ర భావన పరంగా మనం చేసేది ఒక్క మంత్రమే మనం చెప్పుకున్నా కూడా ఇది అఖండమైనటువంటి రుద్రోపాసన అవుతుంది. ఇది అభిషేకం చేస్తున్న దానికన్నా కూడా చాలా విశేషం అవుతుంది. అందుకనే ఏ పరిస్థితుల్లోనూ ఏ మాత్రం అవకాశం ఉన్నా నేను దాన్ని పోనీయకుండా, ఎందుకంటే ఉపయోగం అంతకన్నా గొప్ప కార్యం మనం ఏమిటి, మనకి చేతైంది భగవంతుడి ఇచ్చే అవకాశం ఇచ్చాడు, మనం కాముగా చేసుకుంటూ పోవటమే అన్న భావంతో చేస్తాను. ఇది డెఫినెట్ గా, ఎందుకంటే ఆ భావపరమైనటువంటి జ్ఞానం కలగటం అది నిజంగా ఇవన్నీ దీన్ని నా బ్యాక్గ్రౌండ్కి నేను ఇది రాసేదానికి లేకపోతే ఈ ఆలోచన కలిగేదానికి ఏమాత్రం అవకాశం లేని వ్యక్తిని. సో ఆయన ఇచ్చింది పబ్లిక్ కోసం ఇచ్చాడు. ఆయన సూర్యుడు వెలుతురులాగా, దాన్ని మనం ఎక్కడ పట్టుకునేదానికి లెట్ ఇట్ బి స్ప్రెడ్. గొప్ప ఆలోచన, గొప్ప కార్యక్రమం సార్. ఇది గొప్ప కార్యక్రమం. మీ ద్వారా ఇది మేము వినటము, ఆచరించుకోవడం ఎక్కడ లభించేది కాదు. మా అదృష్టం అది, స్వామి ఇలా కల్పించారు. చాలా అదృష్టం. నమస్కారం సార్. అక్కడక్కడ శతరుద్రియాలు జరుగుతున్నాయి సార్. మనకి ఇక్కడ ప్రతి వారం శతరుద్రియం చేస్తున్నారు మీరు ఇక్కడ. మాకు ఇదంతా శతరుద్రియమే సార్. ఇదంతా మేము వినేదంతా శతరుద్రియమే కదా సార్. తర్వాత మీరు కేఏపి నాలెడ్జ్ యాక్షన్ ప్రాక్టీస్ తో మొదలు పెట్టారు సార్. సార్ కేఏపి అంటే నాలెడ్జ్ యాక్షన్ ప్రాక్టీస్ అంటే మీకు తెలియదేం కాదు. అంటే అది ఇవాళ మనకి మన శాస్త్రి గారు దుష్కర్మ, సాధారణ కర్మ, మధ్యమ కర్మ, ఉత్తమ కర్మ. ఇంకా ఉత్తమ కర్మ అనేది ఉంటే మనం ఇంకా మనకు వస్తాయి, బాధలు వస్తాయి సార్. వదిలిపెట్టేసుకోవాలి. అంటే మనం తెచ్చుకున్నాము, సంచిదాన్ని తెచ్చుకున్నాము, దాన్ని మనం అటు మళ్ళించకుండా. అది తర్వాత ఇంకొక విషయం చెప్పారు సార్. ఇది ఒకటి వాళ్ళ మీద, ఎదరు వాళ్ళ మీద నెట్టితే అదొకటి. ఇది అది మన మీద మనం తీసుకుంటే డిప్రెషన్, లేకపోతే ఇంకా భగవంతుడికి వదిలేస్తే శరణాగత తత్వంతో ఉంటే మనకి అమృతత్వాన్ని ఉంటుందని మార్కండేయుని ఉదాహరణ కూడా చెప్పారు సార్. తర్వాత మీకు టైం లేదు, ఒకసారి మళ్ళీ నెక్స్ట్ దాంట్లో మనకి మీరు ఏకాదశ చెప్పి పంచ ప్రాణాలు అది మనస ఆత్మ సార్. 11వది ఆత్మ. అంటే ఆత్మ శరీరంలో ప్రవేశించగానే యాక్టివేట్ అయిన ఈ పంచ ప్రాణాలు, పంచ ఉపప్రాణాలు శరీరంలో ప్రాణ ప్రవేశం చేసిన తర్వాతనే ఇవన్నీ జరుగుతాయి కదా. శరీరంలోకి ప్రాణం ప్రవేశించగానే ఫస్ట్ రియాక్షన్ ఈజ్ పంచ ప్రాణాలు, పంచ ప్రాణవాయువులు. అందుకే వాటి ప్రాణం అన్నారు. అంటే ప్రాణం, ప్రాణశక్తి, ఆత్మ తనని తను వాయు రూపంలో పంచ ప్రాణాలుగా, పంచ ఉపప్రాణాలుగా వ్యక్తం చేస్తుంది. ఈ పంచ ప్రాణాలు ముందు యాక్టివేట్ అవుతాయి. దాని మూలంగానే వాడు గాలి పీల్చటం, గాలి వదలటం అనేది జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషను, మాట్లాడగలగటం, ఈ ఈ చర్యలన్నీ కూడా, టెంపరేచర్ మెయింటెనెన్స్, ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అవి జరుగుతున్నాయని మనకి తెలియదు, అవి చేస్తున్న యజ్ఞకర్మ మనకి తెలియదు. సో ఈ యజ్ఞకర్మగా అర్థం చేసుకుని ఈ 5 ప్రాణవాయువుల్ని, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఇది మెయిన్ ప్రాణాలు. ఈ మెయిన్ ప్రాణాలు కనుక వెళ్ళిపోయేటట్టయితే వాడి ప్రాణం పోయింది అంటారు. ప్రాణం పోయిన తర్వాత కూడా శరీరంలో ఉప ప్రాణాలు ఇంకా మిగిలిపోయి ఉంటాయి. నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ. ఈ పంచ ఉప ప్రాణాలు శరీరంలోంచి ప్రాణం పోయిన తర్వాత కూడా ఈ శరీరాన్ని బ్లోట్ అవుతుంది బాడీ. ఎట్లా బ్లోట్ అవుతోంది? లోపల ఉప ప్రాణాలు యాక్టివ్గా ఉన్నాయి, ఆ తర్వాత అది పగిలిపోతుంది. మిగతా జంతువులకి వాటికి అంటే గాలిలో కలిసిపోతుంది. ఏ పదార్థం ఆ పదార్థం, పంచభూతాలతో ఉన్నటువంటి శరీరం మళ్ళీ పంచభూతాల్లో కలిసేటట్టుగా చేసే ప్రక్రియని శరీరం అయిపోయిన తర్వాత కూడా ఉప ప్రాణాలు నిర్వర్తిస్తాయి. సో మనిషి బతుకుండగా ఏం చేస్తాయి? మనం తిన్న ఆహారం దాన్ని జీర్ణం కావటం,
అజీర్ణమయ్యేదానికి చేసేసి ఆ ప్రక్రియ మొత్తం ఏది ఫైనల్ స్టేజ్లో కదా రక్తం గాను ప్యూర్ బ్లడ్ గాను మారేది. ఈ ప్రక్రియలన్నిటికీ కారణం ఉపప్రాణాలు. సో ఈ 5 ప్రాణాలు, ఈ 5 ఉపప్రాణాలు, ఈ 10 మెయిన్ ప్రాణంతో కలిసి సంయోగం చెంది ఈ మొత్తం ఒకే ఒక దివ్యమైనటువంటి జ్యోతిర్మయ తత్వంగా భాషించగలిగే అనుభవం చేసుకోవటమే ఏకాదశి రుద్రాభిషేకం ప్రాణపరంగా. అది ప్రాణం ఎంటర్ కావటంలో, మన శరీరంలోకి ప్రాణం ఆత్మ ప్రాణ రూపంలో ఎంటర్ కావటంలో ఉద్దేశం ఏమిటంటే ఈ 10 + 1 11 సుమా, ఈ 11 అనుభవం చేసుకో, అందుకోసమే నీకు ఈ జీవితము. అది జీవిగా పుట్టినప్పుడు మనకి ఈ 11 యాక్టివేట్ అయినాయి కాబట్టి ఈ 11 పరంగా చేసేది ఏకాదశి రుద్రాభిషేకం. అంటే దానికి దీనికి అన్వయం చేసుకున్నప్పుడు ఈ ఏకాదశి రుద్రాభిషేకంలో నా యొక్క ధ్యేయం ఈ సమస్త ప్రాణతత్వం, ప్రాణమే భగవంతుడుగా నేను దర్శించగలిగినటువంటి అనుభవం కోసం నేను చేస్తున్నాను అన్న భావన. ధన్యవాదాలు సార్. ఆచరణ రూపంలో ఫాలో అవ్వాలి సార్, అంతే కదా మీరు చెప్పారు. అంతే మన భావన ముందు భావంతో మొదలు పెడితే మెల్లిగా అదే అంటుకుంటుంది. సబ్జెక్ట్ చాలా డిఫికల్ట్ గా ఉంది సార్. అవును, ఇవాళ కష్టమైన సబ్జెక్ట్. నా వల్లే నేనే ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీ అటెంప్ట్. మీరు కూడా ఎవరు అటెంప్ట్ చేయకండి. నాకు ఇందాక మీరు అన్నారు కనుక షుడ్ నాట్ అట్రిబ్యూట్ టు ఎనీబడి. అవును, either good or bad. అంటే సత్సంగం చేస్తున్నాం, దీనికి ఏం రిజల్ట్ ఆలోచించట్లా. మంచి వచ్చినా థింకింగ్ ఎనీథింగ్, ఐఎమ్ నాట్ థింకింగ్ ఎనీథింగ్. ఎగ్జాక్ట్లీ అంతే. ఎందుకంటే మంచి అని చెప్పామనుకుంటే అహంకారం వచ్చే ఉంటుంది. చెడు జరిగింది డిప్రెషన్ పోతాం. రెండు డేంజరే. అహంకారం వస్తే దక్ష యజ్ఞం రావాల్సి వస్తుంది మళ్ళీ మాకు కూడా. దక్షుడు లాంటి వాడికి పనిష్మెంట్ వచ్చింది. ఇట్స్ నాట్ పనిష్మెంట్, ఇట్ ఇస్ ఓన్లీ వాడికి రియలైజ్ కావడానికి. అజ్ఞానాన్ని నాశనం చేసి జ్ఞానాన్ని బయట తీయటం దక్ష యజ్ఞం. ఎగ్జాక్ట్లీ. అంటే జ్ఞానాగ్ని దగ్ధి అని మాట చెప్పడానికి ఆ యొక్క దక్ష యజ్ఞాన్ని దహనం చేయటం జరిగింది. అంతే. నాకు నేను మొన్న ఏమనుకున్నాను సార్, 10 days back my one teeth was removed. నేనేం బాధపడలేదు, ఎవరిని నిందించుకోలేదు. నేను ఎవరిని డాక్టర్ని నిందించలేదు, నన్ను నిందించుకోలేదు, ఇంట్లో నేను చికాకు పడలేదు. ఎందుకంటే నేను హ్యావ్ సీన్ పన్ను పీకితే ఎంత బాధ, ఐ నో ఇట్. నేను కావాల్చుకునే వెళ్ళి పీకించుకున్నాను. నేను కూడా దానికి ఎవరిని అనుకోలేదు. బహుశా మీరు అన్నారుగా ఆ సంచితతో ఉంటే పర్లేదు, దానికి షుడ్ నాట్ యాడ్ ఎనీథింగ్. నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ పాతవి కూడా ఇక అనుభవించవలసిందే. ఎందుకంటే మేము స్వామి ఒక సందర్భంలో చెప్పిన బర్త్డే, నేను ఎవడో చెప్తుంటాడు నీకు నొసటి రాత ఉంది, ఇట్ షుడ్ బి, నువ్వు చాలా తప్పు సార్. స్వామి తెలుసుకుంటే ఇప్పుడు స్వామి పోల్లో కొన్ని నీకు నొసటి రాత ఉంది, నీకు కర్మ ఇది అని మనం మాట్లాడకూడదు, చాలా జాగ్రత్త మాట్లాడాలి. కర్మఫలం ఉంది సార్. కర్మఫలాన్ని మీరు ఇందాక అన్నాడు ఆ యొక్క రాచపుడు చేత ఇప్పుడు నేను కూడా అనుకున్నాను, ఈ పన్ను బాధ భరించలేక, రాచపుడు బాధ భరించలేక స్వామి యూ కెన్ షేర్ టు 10 జన్మలకు. కేవలం ఒక రాచపుండు బాధ భరించడానికి 10 జన్మలు ఎత్తాలా పిల్లై? ఐ కెన్ రిమూవ్ ఇట్ ఈ జన్మలోనే. నీకు స్వామి ఎంతమందికి అలా చేయలేదండి? 10 నిమిషాల్లో. అది 10 జన్మలు కాదు, 10 నిమిషాలు. ఆయన కాకి కోసం ఇంకా వెతుకుతాడు పాపం, ఇంకా కాకి రాలేదే అని. ఏమర్థం అవుతాయి చెప్పండి అవి? నిజంగానే ఇది జరిగింది కదా, పిల్లయి ఇంకా ఎప్పుడు కాకి వస్తుంది, అది వచ్చింది వెళ్ళిపోయిందంటే కానీ అర్థం కాదు. అబ్దులే కాకి అని.
సో అందుకనే మనం ఎలాగో క్యారీ తెలుసో తెలియకో తెచ్చుకున్నాం సార్. అదైతే అంతే తెచ్చుకున్నాం. అది అంటే నేను చెడు అంటలేదు, తెచ్చుకున్నాం అంటున్నాను అంతే. తెచ్చుకున్నా. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మేడం ఆగండి ప్లీజ్. లెట్ మీ కంక్లూడ్ ఫస్ట్, తర్వాత మీరు మాట్లాడలేదు సార్. నేను తెచ్చుకున్నాం అంటున్నాను, అందుకని నేను జిఎన్బి చెప్పట్లా. జిఎన్బి అది మనం గత జన్మలో మాకు తెలియదు ఏం చేస్తాము కనీసం. ఈ జన్మలో కనుక మనకి ఇప్పుడు మంచి చెడు రెండు తెలుసు. అవును, అంటే గత జన్మలో ఏం తెచ్చుకున్నామో తెలియదు, ఇప్పుడైతే తెలుసు వాట్ ఈస్ గుడ్. ఎందుకంటే మీరు అన్నారు, ఇప్పుడు ఆయన చెప్పాడు మహనీయుడు, యాక్షన్ రియాక్షన్ ఉంటుంది కనుక చేసే రియాక్షన్ వచ్చిన తర్వాత సైన్స్ లో కూడా మనం ఏం చేయలేము. అవును, కరెక్ట్. కెమిస్ట్రీలో రియాక్షన్ అయిపోయిన తర్వాత ఏం చేయలేము. ఆ రియాక్షన్ రాకముందే మనం ల్యాబ్ లో కనుక అది ఆ మిశ్రమం ఈ మిశ్రమం యాసిడ్ కలిపేవాళ్ళు ల్యాబుల్లో. సో ఎందుకంటే రియాక్షన్ అయిపోయిన తర్వాత వీ కెనాట్ డూ ఎనీథింగ్. చూడటం వరకే, చూడటం వరకే మనకి. అరే రియాక్షన్ వచ్చింది, మన శరీరం కూడా చాలా మందికి రియాక్షన్స్ వస్తుంటాయి. కరోనా కూడా ఇంజక్షన్ వేస్తూ కొంతమంది, నా పక్కన అయిపోయారే. నాకైతే అసలు నేను ఇంజక్షన్ చేసుకున్న అనుభూతి కూడా నాకు నో ఎక్స్పీరియన్స్ సార్. నా చేతికి ఒక ఇంజక్షన్ చేశారు, కరోనా ఇంజక్షన్. నాకు అయితే అసలు ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఎనీ ఫీలింగ్. నా పక్కన అయిపోయి చూశాను, మొహం అంతా ఉబ్బిపోయి కాళ్ళు రియాక్షన్. అంతే చూడండి. అవును, ఫర్ రియాక్షన్ దేర్ షుడ్ బి సమ్ యాక్షన్ ఇన్ ద బాడీ. ఇప్పుడు రియాక్షన్ జరిగిందంటే సంథింగ్ వాజ్ యాక్షన్ డన్ ఇన్ అవర్ బాడీ ఇట్ సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ. సో రియాక్షన్ వచ్చిన తర్వాత మనం బాధపడిపోయి ప్రాయశ్చిత్తం గురించి చూసే బదులు ద యాక్షన్ దట్ వీఆర్ డూయింగ్ టు బి జగద్హితంగా కావచ్చు, సమాజ హితంగా కావచ్చు, స్వార్థ రహితంగా అట్లీస్ట్ ఇప్పుడు ఇందాక అన్నారు సాధారణ కర్మలు, ఉత్తమ కర్మలు, ద సుప్రీం అన్నమాట, యజ్ఞ కర్మలు, అకర్మలు. సో ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు శతరుద్రీయుడు దర్శనం చేసిన వాళ్ళు ఎవరున్నారంటే ఎవరు ఎక్సెప్ట్ స్వామి. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఒక్కడిని చూసినా దివ్యాత్మ స్వరూపుడే అంటాడు. గ్రూప్ 40,000 మంది దివ్యాత్మ స్వరూపులు ఉంటారు. యావత్ ప్రపంచంలో ఎవరిని కూడా చూసినా దివ్యాత్మ అంటే ఈ కాల్ ఇండివిజువల్, పర్ఫెక్ట్ ఇండివిజువల్ దివ్యాత్మ స్వరూప. ఏ గ్రూప్ ఆఫ్ 10,000 దివ్యాత్మ స్వరూప అండ్ ప్రేమ స్వరూప. కాంబినేషన్ ఆఫ్ ఎంటైర్ యూనివర్స్ పాపులేషన్ is also he is addressing a దివ్యాత్మ స్వరూప. అదొక్కటే అంటే మనం మీరు అన్నట్టుగా మనల్ని మామూలు నేత్ర మనం అంటే మొన్న వినాయకుడు అడుగుతాడు అన్నమాట శివుడిని, నీకు ఆ మూడో కన్ను దేనికి? చాలా చాలా బాగా ఒక 4-5 ఎపిసోడ్ నడుస్తుంది సార్. జై గణేష్ అని చాలా బాగుంటుంది, పిల్లలకి థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఆ శివుడిని నిలదీస్తాడు అనమాట పార్వతీదేవి కమాండ్ బ్యాగ్. మా అమ్మ చెప్పింది ఎవరి లోపల పోనీయద్దు. చాలా బాగా చూపిస్తున్నారు ఒక ఛానల్లో. 4 days 4 ఎపిసోడ్లు అయింది అనమాట. మేము ఇంకొకరు చూడలేదు ఎంత డీప్ గా. మనం ఏమనుకున్నామంటే మా అమ్మ చెప్పింది లోపల అంటే వెంటనే త్రిశూలం పెట్టి తలకాయ కొట్టుబడేస్తారు అనుకున్నాం కదా. అటువంటి దాన్ని ఇప్పుడు 4 ఎపిసోడ్ అంటే ఈ ఎపిసోడ్ 30 minutes లాగుతున్నాడండి. డైరెక్ట్ గా శివ పరమాత్మ రాలేదు. ఏమనుకున్నా శివుడు అంటే శివుడు ఎంతమంది చేసావు అని ఆ యొక్క ఆ జ్యోతిర్లింగ రావటం, బ్రహ్మ యొక్క హెడ్ కట్ చేయటము. శివుడు అంటే ఏమనుకున్నామని మళ్ళా ఇక మందర పర్వతానికి వెళ్ళటము, ఇదంతా భలే చూపిస్తున్నాడు. ఫైనల్ గా ఇక ఎప్పుడు చెప్పినా నథింగ్ డూయింగ్, మా అమ్మ చెప్పింది ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ, నో బడీ కెన్ ఎంటర్ అనేప్పుడు చివరికి నేను ఎపిసోడ్ లో హెడ్ కట్ చేశాడు అనమాట. సో మన కర్తవ్యాన్ని కనుక ఇప్పుడు we have to observe our actions now at least. That is true. Thank you sir. ఎవరైనా మాట్లాడండి. శాస్త్ర గారికి, అమ్మల గారికి నమస్కారాలండి. మహాన్యాస పూర్వక రుద్రాభిషేకానికి చెప్పాము. రుద్రాభిషేకానికి ఏకాదశి రుద్రాభిషేకానికి భేదం ఏంటి సాయిరా?
ఏకాదశి రుద్రాభిషేకం కన్నా ముందు మహాన్యాసంతో న్యాసము అని, లఘు న్యాసము మహాన్యాసము అని రెండు రకాలు. న్యాసీకరణ అంటే దాన్ని న్యాసీకరణ అంటారు. మహాన్యాసం అంటే శరీరం మొత్తంలో ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క రుద్రమంత్రంతో పవిత్రించి తర్వాత చేసేది మహాన్యాసం. సాధారణంగా చేతి వేళ్ళు 5 వేళ్ళు 5 సెంట్రల్ పాయింట్స్ ఆఫ్ ది బాడీ, ఈ 10 అది లఘు న్యాసం. న్యాసీకరణ అంటే ఎనర్జైజేషన్. ఎనర్జైజేషన్ అంటే శక్తివంతం చేయటము. ఇప్పుడు ఎలక్ట్రిక్ వైర్ ని దాన్ని పట్టుకొచ్చి, లోపల కరెంట్ ఉన్న ఎలక్ట్రిక్ వైర్ దాన్ని పట్టుకొచ్చి మనం బల్బు కంటిస్తే ఏమవుతుంది? ఆ బల్బు వెలుగుతుంది కదా. వెలుగుతుంది. వెలగటానికి కారణం ఏమిటి? ఈ ఎనర్జీని దానికి తగిలించడం మూలంగా ఆ బల్బు వెలగటం మొదలుపెట్టింది. అట్లా శివతత్వంలో ఉన్నటువంటి ఒక్కొక్క ప్రధానమైన అంతరాన్ని, మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి శరీర భాగం ఒక్కొక్క దేవత. ఆ దేవతా చైతన్యం ఆ శరీరాల భాగంలో ఉన్నది. బాహువుల్లో ఇంద్రశక్తి ఉన్నది, మనస్సులో చిత్రశక్తి ఉంది. అట్లా ఒక్కొక్క శరీర భాగంలో ఒక్కొక్క దేవతా శక్తి ఉన్నది. కాబట్టి ఈ దేవతా శక్తులన్నీ ప్రభావితం అయ్యేది రుద్రశక్తితో కలిసి ఆ రుద్రమంత్రంలో ఉన్న ఒక పర్టికులర్ భాగం పట్టుకొచ్చి ఆ శక్తిని ఎనర్జైజ్ చేస్తున్నాం. అది మహాన్యాసం. సాధారణంగా చేసేది ఏంటంటే ప్రధానమైన రంగాలు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఈ కర్మేంద్రియ జ్ఞానేంద్రియ పరంగా వాటిని మాత్రమే యాక్టివేట్ చేసి, అది కనీసం మినిమం వాటిని యాక్టివేట్ చేసి కర్మపరంగాను జ్ఞానపరంగాను నేను పొందాల్సిన ధ్యేయం పొందేదానికి ఈ కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను. అది లఘున్యాసం అంటే క్లుప్తంగా చేసేది. ఇది విస్తృతంగా చేసేది మహాన్యాసం. రాజమ్మ గారు. శాస్త్రి గారికి, అమర్నాథ్ గారికి నమస్కారాలండి. మొట్టమొదట నవకం చమకం శతరుద్రయ అన్నారు. మేడం ఒకసారి ఆగండి. అందరికి ఏంటంటే ఏమన్నా ప్రశ్న వేస్తే మీరు ప్రశ్న వేసి ఆగండి. మీరు దాకా రీసౌండ్ వస్తుంది. మీరు ఒక క్వశ్చన్ వేసి మీరు సైలెంట్ గా ఉండటం మీ పని. దానికి తలకాయ ఊపక్కర్లా. సార్ చెప్పింది జస్ట్ రీసౌండ్ వస్తుంది, రికార్డింగ్ తప్పు వస్తుంది. ఒక ప్రశ్న ఉంటే డౌట్ వేసేసి ఆగండి. ప్రశ్న వేసిన తర్వాత అక్కర్లేదు మనకి. ఇప్పుడు మాట్లాడండి. నమ్మకం చమకం శతరుద్రయం అన్నారు. అది అఖండమైందన్నారు. గీతను పారాయణ అనుభవంలోకి తెచ్చుకోవాలన్నారు. ఆచరించాలి, ఓర్పు నమ్మకంతో అర్థం చేసుకోవాలని చెప్పి అన్నారు. చాలా బాగుంది. విశ్వమంతా రుద్రయం, ఒకే రుద్రుడు అనంత ఆనికే కనపడతాడన్నారు. యోగ జ్ఞానంతో మనం ఆ శతరుద్రయం చేయాలి అని నేను అనుకుంటున్నాను. ఆచరణలో పెట్టుకోవాలి. ఇంకోటి అలెగ్జాండర్ వస్తున్నాడు, అక్కడ ఏదో మంత్రాలు చదువుతున్నారు. వాళ్ళు కూడా ఆయన ఆలోచనకు వాళ్ళు చేసిన దానికి బాగా దైవం చూపించింది వాళ్లకు నేరుగా. ఇది మనసా వాచా కర్మణ అన్నారు. ఇది కూడా రుద్రాల్లో ఉంది అని అన్నారు. మనసుతోటి, మన వాక్కుతోటి, మన దీంతోటి మన రుద్రయం చూడాలి. అఖండమైన జ్యోతిర్మయ స్వరూపమే శతరుద్రయం అన్నారు. అఖండమైన జ్యోతిషి. సరే, కర్మ జ్ఞానం చేయడం అన్నారు. అప్పుడు దక్షుడు కర్మనే నమ్ముకున్నాడు, జ్ఞానం లేదు కాబట్టి. ఆ దక్షుడు పతనమైపోయినాడు. మన కర్మనే నమ్ముకోకూడదు, మన జ్ఞానంతో కూడిన కర్మ చేయాలన్నారు. కర్మయుక్త ఫలిత జ్ఞానంగా ఉండాలన్నారు. యజ్ఞానికి స్వరూపం రుద్రుడు. అతన్నే జ్ఞానానికి ఆహ్వానించాలి, ఆ యజ్ఞానికి ఆహ్వానించాలి. కర్మ గొప్పది అని చెప్పుకున్నారు. ప్రపంచం యొక్క ధ్యేయం ఎక్కడి నుంచి వచ్చిందో మనం అక్కడికే వెళ్ళాలా అన్నారు. నిశ్శబ్దంలోనే నుండి సూక్ష్మం పుట్టిందన్నారు. అదే రుద్రం అన్నారు. చాలా బాగుంది. ఒక నిమిషం ఆగండి, ఇక్కడ ఆగండి. మళ్ళా ఇక్కడ మనం ఒక మాట చెప్తుంటాం, నాకు దారి తెలియదు అంటే దారి తెలియకుండా ఎలా వచ్చావు? ఇందాక సార్ బాగా చెప్పాడు. ఎక్కడి నుంచి వచ్చాము, మీరే అన్న ఎక్కడి నుంచి వచ్చాము అక్కడ చేరాలి. దట్స్ అవర్ ఎయిమ్. అది తెలియకుండా మధ్యలో రకరకాల అంటే నాకు దారి తెలియట్లేదంటే దారి తెలియకుండా ఎలా వచ్చావు? నువ్వు కొత్త దారి ఎక్కర్లేదు. యు నో ద పాత్ వే.
ఏమి తెలియని వాడికి ఇప్పుడు ఇప్పుడు ఉందా, ఏమి తెలియని దేహం పసికందు లోపల ఉన్నప్పుడు బయట పడంగానే ఫస్ట్ ఇంప్రెషన్ ఈ క్రయింగ్. వాడు ఏడవకపోతే ఏడిపిస్తారు, ఏడవలేకపోతే సార్ ఏడవకపోతే బాధే కదా, వాడిని గిల్లైనా ఏదైనా ఏడిపిస్తారు. ద ఫస్ట్ రిజల్ట్ ఈజ్ క్రయింగ్. అంటే వాళ్ళు ప్రాణశక్తి కనుక వచ్చిందంటే ఎంటర్ అయింది, హీ నోస్ హౌ హీ ఎంటర్డ్. సరే ఎంటర్ అయిన తర్వాత క్లోజ్ అయింది ఆ గ్లాండ్, దట్స్ డిఫరెంట్. అప్పుడు తెలియకపోవచ్చు, ఎందుకంటే పసికందుగా ఉన్నాడు కనుక వచ్చే లోపలికి ఎంటర్ అయిన తర్వాత అది బ్రహ్మ కపాలం మూసుకుపోయింది. బట్ పెరిగిన తర్వాత ఇప్పుడు రుద్రం వింటున్నాం, 3 సంవత్సరాలు బట్టి వింటున్నాం, 3.5 సంవత్సరాలు బట్టి. హౌ టు ఓపెన్ ఇట్, యూ కెన్ నో ఇట్. శిశువుగా ఉన్నప్పుడు తెలియకపోవచ్చు, శిశువుగా ఉన్నప్పుడు చేయాల్సిన సాధన ఏంటంటే ఈ క్రైడ్. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఏ లోకంలోనే ఉన్నాడు, ఒక అనంతమైన విశ్వంలో ఉన్నాడు. అమ్మ తల్లి అంటే, అమ్మ కడుపు అంటే ఒక అనంతమైన విశ్వం, ఒక దాని ఏదో ఏదో పేరు గుర్తు రావట్లేదు. అక్కడి నుంచి భూమి మీదకి వచ్చాడు లిమిటెడ్ ప్లేస్ లో. ఒక వినీల ఆకాశం అనుకోండి అమ్మ కడుపు, అక్కడ ఏం తిరుగుతున్నాడు, లోపల తిరిగాడు, గ్రహంలాగా తిరిగాడు, 9 నెలలు తిరిగిన తర్వాత బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత హీ గాట్ డౌట్, ఎక్కడి నుంచి వచ్చాను, కోహం, వేర్ ఐ కేమ్. దట్ ఈస్ ద ఫస్ట్ క్రయింగ్ అనమాట, కోహం అనేది. ఆ కోహం ద్వారా అంటే హీనోస్ బయటకు వచ్చాడంటే మార్గం తెలుసు, మళ్ళా ఆ గమ్యస్థానం చేరుకోవటానికి చేసే ప్రయత్నము. సేమ్ వీ హ్యావ్ టు మూవ్ ద సేమ్ పాత్. నిన్న మేము దశరథ మహారాజు గురించి చెప్పినప్పుడు సార్, సముద్రం ఉంది సార్, సముద్రం నీరు ఎవరు ఉప్పగా ఉంటుంది, ఎవరు తాగరు. కానీ అదే సముద్రం నీరు ఆవిరైపోయింది, ఆవిరైన తర్వాత మాధుర్యం వచ్చింది, వర్షం వచ్చింది, బిందువు అయింది. ఆ బిందువు కలయిక ఒక ప్రవాహం అయింది, మళ్ళీ ప్రవాహం ఏం చేస్తుంది, మళ్ళీ అగైన్ ఇట్ మూవ్ టు సముద్రం. ఎటు మూవ్. కరెక్ట్. చెప్పండి అమ్మా, రాజమ్మ గారు చెప్పండి. వ్యక్తనాదాలు అవ్యక్తనాదాలు అన్నారు, అవి ఇవి కలిపి 11 మీరు చెప్పింది? 11 వ్యక్తనాదాలు అవ్యక్తనాదాలు అన్నారు. సృష్టి పరంగా అర్థం చేసుకోవడం, సృష్టి పరంగా. అంటే ఏకాదశి రుద్రాభిషేకం సృష్టి పరంగా అర్థం చేసుకోవడం. ప్రాణాపాన ఉదాన అపాన, ప్రాణాపాన, వ్యాన, ఉదాన, అపాన వాయువులు. ఏకాదశ రుద్రాభిషేకం అంటే మనము 5 పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు, 10, 11వది ఆత్మ. అంటే ఈ సహస్ర బ్రహ్మరంధ్రం గుండా వచ్చేది ప్రాణం. బ్రహ్మరంధ్రం గుండా పుట్టేటప్పుడు సహస్రము అక్కడి నుంచే వస్తుంది ఆ బిడ్డకు, సహస్రం నుంచి అక్కడి నుంచి వస్తుంది. అవి పుట్టిన తర్వాత పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు ఇవన్నీ ఉన్నాయి. అన్నీ కలిపి 11 అని. ఈ 9, 10, 11 అన్నారు. ఈ 4 ధనుర్బాణానికి సంబంధించేది. అనంతమైన బాణాలు ధనస్సులు నారి అని అన్నారు, అనంతమైనది అన్నారు. అది వదిలిపెట్టలేదు కాబట్టి శరణాగతి తత్వం. ఒకే బాణము, ఒకే ధనస్సు, దాని లక్ష్యం మాత్రం ఒకటే, సంచిత ఆగామ. ఇవి 4 మంత్రాలకు అన్వయం చేసుకోవాలి. స్వామివారు చెప్పినట్టు బియ్యము అది వండడము, తినడము, ఇవన్నీ దానికి చెప్పారు. మనకు ఇచ్చారు 4 రకాల బాణాలు దీనికి సంబంధించినది. అష్టవసువులు, గంగాదేవి వాళ్ళు కూడా కర్మ తప్పలేదు, వాళ్ళకు కూడా బ్రహ్మాండ లోకాలలో ఉండి భూమి మీద వచ్చి ఆ కర్మ ఫలితాన్ని అనుభవించారు వాళ్ళు. ఇంకా మనం కూడా అనుభవించవలసిందే. అది పరమేశ్వరుల ఆధీనంలో అవన్నీ ఉన్నాయి. మనస్సుతోటే మనం తీసేయాలి, ముళ్ళులోదే తీసేసినట్టు అని చెప్పన్నారు. అదే నిజమే, ముళ్ళుతోనే చేయాలి. అది ముళ్ళని బయట పారిస్తే మన కాళ్ళల్లో ముందు ఎలా వస్తుంది? అది రాదు. కర్మ చేసేటప్పుడు జాగ్రత్త పడాలని, సరైన సంస్కారము, సరైన అలవాట్లు, సరైన కర్మ, దీని ద్వారా ఉత్తమ జన్మము, లేకపోతే స్వామిలో ఐక్యం కావడం, ఇవే మనకు కావాల్సింది. ఒక కుక్క దాని ఉనికి చెప్పింది, అది బావు నడిచింది. కానీ
ఒక దొంగ సైలెంట్ గా వాడు దొంగతనం చేస్తాడు అన్నారు. అది చెప్తాను. పదవ మంత్రానికి ఉపమానం అది. ఒక క్షణం చెప్తుకోవాలి. ఇందులో ఒకటి, మనం ఏ మాదిరిగా జీవించాలి అనేది వెలుగులు చిమ్ముతూ స్ట్రీట్ లైట్ లాగా, అంటే వీధిలో దీపం ఉంటుంది. వీధిలో దీపం దగ్గర దొంగతనం చేసిన డబ్బు లెక్క పెట్టుకున్నా అదేం పట్టించుకోదు. లేదు ఒక వచ్చి ఓ పుస్తకం చూసి రిఫర్ చేసుకున్నా ఏం పట్టించుకోదు. అది ఇచ్చే లైట్ ఉంటుంది. అది ఏ రకమైన ప్రచారం తన గురించి తను చేసుకోదు. కామ్గా కాంతి మాత్రం వెదజల్లుతూ ఉంటుంది. అట్లా మనం అంతా సాయి సభ్యులుగా బతకాలి అన్నారు స్వామి. అదే ఒక కుక్క ఉన్నది, వీధి కుక్క ఉన్నది, బో 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 అని అందరి అటెన్షన్ తన వైపు లాగుతూ ఉంటుంది. అంటే నేను ఇక్కడ ఉన్నాను అని ప్రచారం చేసుకుంటున్నట్టుగా. ఆ ప్రచారాలు మనకు అక్కర్లేదు, ప్రకాశం కావాలి అన్నారు స్వామి. ఆ పరంగా అది చెప్పాను. అదే మాదిరిగా అలెగ్జాండర్ వచ్చినప్పుడు, అలెగ్జాండర్కి ఇదంతా కొత్త, అంటే ప్రాయోగికం, అంటే ఈ మంత్రాన్ని ప్రయోగించవచ్చు అనే మాటకి ఉదాహరణగా చెప్పాను. అలెగ్జాండర్ వచ్చినప్పుడు ఈ సింపుల్ సామాన్యంగా చిన్న చిన్న బ్రాహ్మణ పిల్లలు వాళ్ళు కూర్చొని అక్కడ కూర్చొని వాళ్ళు మంత్రం చెప్పడం మూలంగా, అంటే వీడికి మంత్రం చెప్తున్నాడని తెలియదు కదా అలెగ్జాండర్ సైనికులకి. అలెగ్జాండర్ యొక్క సేనాధిపతి రికార్డ్ చేసిన ఇన్ఫర్మేషన్ అది. వాడి లిస్ట్ ప్రకారం ఏమిటి, వాళ్ళు ఏదో గొణుక్కుంటున్నారు. వాళ్ళు గొణుక్కుంటున్నారు కదా అని వీళ్ళు ముందుకు పోయే ప్రయత్నం చేస్తే ప్రకృతి వాళ్ళ మీద పొగబట్టినట్టుగా అంగుళం ముందుకు పోయేదానికి వీలు లేకుండా చేసింది. వర్షాలు రావటము, తుఫాన్ లాంటి సిచ్యువేషన్ సడన్ గా ఇది కావటము, ఆకాశంలో మెరుపులు మేఘాలతో నిండిపోవటము. అంటే ప్రకృతి శక్తుల్ని వీళ్ళ మీద వ్యతిరేకంగా ఈ మంత్రాల ద్వారా ఆ బ్రాహ్మణ పిల్లలు ప్రయోగించారు అని దాని అర్థం. అది అట్లా రుద్ర మంత్రాలు కూడా ప్రాయోగికము, ప్రయోగించ సమర్థమైన మంత్రాలు. అంటే వాటి ఒక ప్రయోజనం ఏంటంటే ఒక శత్రువుని ఓడించాలి. కొన్ని రకాల రుద్ర మంత్రాలతో వాటిని ఓడించే ప్రక్రియ ఉండేది. సో అట్లాంటి ప్రయోజనాలకు కూడా వీళ్ళు వాడుకునేవాళ్ళు. స్వామి మనకి చెప్పిన ప్రయోజనం ఏంటంటే విశ్వ కళ్యాణం కోసం ఈ రుద్ర మంత్రాలను వాడుకునే ప్రయోజనంగా మనకి నిర్దేశించారు. ఆ మాదిరిగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఆగామి అంటే బాణం చివరి వరకు లాగడం అన్నారు. ఆగామి దానికి ఉదాహరణ మార్కండేయుడు శివ సంకల్పాన్ని మార్చడానికి ఎవరి అధికారం లేదు. మార్కండేయుడు బతికాడు అంటే అది శరణాగతి తత్వం, మార్కండేయుడిది తత్వము. కర్మ మీద సంగమం లేకుండా ఉంటే బంధం లేకుండా ఉంటుందన్నాడు. మార్కండేయుడు శివ సంకల్పంతో బతికాడు మార్కండేయుడు, అది చెప్పారు. బాగుంది. రాగం ద్వేషం గురించి చెప్పారు. ఇది ఎంతో చాలా ముఖ్యమైన విషయము. ఈ రాగానికి చాలా అహంకారం ఉంటుంది. రాగానికి ద్వేషం వచ్చినప్పుడు మనశ్శాంతి ఉండదు. ద్వేషం వచ్చినప్పుడు ఈ రెండిని మనం కంట్రోల్ చేసుకుంటూ స్థితిలో ఉంటే కొంతవరకు ముందుకు పోగలము అని అనుకుంటున్నాను నేను. చేసిన కర్మ మనకు ఏదన్నా దుఃఖమైన కర్మ వస్తే ఇది పూర్వజన్మలో మనం చేసుకున్నదే, ఇది ఎవరి వల్ల మనకి ఈ కర్మ ఈ దుఃఖం వచ్చిందని కానీ మనం బాధపడకూడదు. జన్మలో మనం ఏదో పాపం చేస్తుంటాము, అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నామని అనుకుంటూ ఉండాలి మనము. రెండు పక్కల నారీ లేకుండా చెయ్యాలా అన్నారు. రెండు పక్కల నువ్వు బాణం వేయాలని అనుకుంటే నాలోని శత్రువులను చంపు అని ఒక మాట అన్నారు. చాలా బాగా. ఆ శత్రువులను చంపితే ఇంకేముంది, అప్పుడు దైవ సన్యాసం చేర్చుకోవచ్చు. అప్పుడు నేను నేరుగా జితేంద్రుడు అవుతాను అనుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. నీ గురి తప్పని సరే అయితే బాణాలు వేసి నన్ను జన్మ లేకుండా చెయ్యి అని ఆఖరి మాట అన్నారు. చాలా బాగుంది. ఇది అందరికీ వర్తిస్తుంది. చాలా బాగుంది. సాయిరామ్. సాయిరామ్, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్. వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్ సాయిరామ్, బహుత్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అండ్ దెన్ నేను ఒక్కటే అర్థం వచ్చింది నాకేమంటే, ఈ శరీరం తోటే మనం ఏమి కర్మం తోటే ఈ శరీరం వస్తుంది. ఆ శరీరం తొలగించగల అంటే ఈ శరీరం తోటి మంచి కర్మాలు చేసి
అది తొలగించాలా అంతే అర్థమైంది సాయిరామ్. వెరీ యూ ఎక్స్ప్లెయిన్ వెరీ నైస్లీ బట్ స్టిల్ వెరీ వెరీ డిఫికల్ట్ సాయిరామ్. ఒక్క ఫుల్ వీక్ అదే మనసులో తిరుగుతుంది, ఎక్కడెక్కడ పోదు. మనం సరిగా ఉండామా, సరిగా కర్మం చేస్తామా అని భయం వస్తుంది సాయిరామ్. ఇది రుద్రం వస్తే అర్థం చూస్తుంటే భయం వస్తుంది, మనం సరిగా ఉండాము అని. సాయిరామ్, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్, థ్యాంక్ యూ సో మచ్. అందులో స్వామి ఒక మాట చెప్పారు, పాప భీతి దైవ ప్రీతి. అంటే పాపం అంటే భయపడాలి, దేవుడు అంటే ఇష్టపడాలి. సో దేవుడు అంటే భయపడక్కర్లే. సో రుద్రుడు అంటే భయపడతారు, రుద్రుడు అంటే భయపడక్కర్లేదు, పాపం అంటే భయపడాలి. అట్లా అర్థం చేసుకోవచ్చు. ధన్యవాదాలు సాయిరామ్. You understand 100%, Amma. The total essence is this one. అది మంచి కర్మలు చేయాలి, మంచి కర్మ. అదే యూఆర్ ఆల్వేస్ థింకింగ్, అమ్మో ఏం చేస్తున్నాను దీంట్లో. యూ గాట్ దట్ అవేర్నెస్. యూ హ్యాడ్ దట్ అవేర్నెస్ దట్ వాట్ ఎవర్ ది యాక్షన్ ఐమ్ డూయింగ్, నేను నిరంతరం ఎరుకలో ఉన్నావు, భయంలో నీకు ఉందంటే యూ అండర్స్టాండ్ 100%. లలిత సుబ్రహ్మణ్యం. ఆ కర్మం కూడా మనం అర్పించాలా, మనం చేయలేదని అది కూడా చెప్పారు కదా. అదే సాయిరామ్. శరణాగతి. So any more? We can conclude here, sir. Okay. So thank you.